బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ స్పెషల్ బైట్స్. ఈరోజు ఇంకో స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీరు చూస్తున్న ఈ ప్లేసెస్ అన్నీ పల్నాడు ఏరియా అన్నమాట. రెంటచింతల ఐడియా ఉంటుంది కదా, అక్కడ దొరికే కొన్ని ఫేమస్ ఫుడ్స్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి స్వీట్ షాప్ అన్నమాట. రెంటచింతల్లో ఈ స్వీట్ షాప్ చాలా ఫేమస్. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయించుకొని తీసుకువెళ్తూ ఉంటారు. పండగలప్పుడు, తిరునాళ్ళప్పుడు చాలా క్వాంటిటీలో ప్రిపేర్ చేయించుకొని తీసుకువెళ్తూ ఉంటారు. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి పానీపూరి అన్నమాట. రెగ్యులర్గా పానీపూరి దొరుకుతూనే ఉంటుంది, కానీ ఇతను ప్రిపేర్ చేసే పానీపూరి చాలా టేస్టీగా ఉంటుంది. అప్పట్లో 10 రూపీస్కి 10 పానీపూరీలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే 6 చేశారనమాట. పెరుగు పూరి అయితే 10కి 4 ఇస్తారు. నార్మల్గా మనకి పెరుగు పూరి చేసేటప్పుడు నార్మల్ బఠానీ, ఆనియన్స్, ఉల్లిపాయలు ఇవి వేసి మాత్రమే ఇస్తారు కదా. ఇతను కొంచెం మీల్ మేకర్స్ కూడా యాడ్ చేస్తాడు. దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. అది తినేటప్పుడు పల్లీలు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోని స్పైసెస్, పెరుగు కూడా యాడ్ చేసి ఆనియన్ సర్వ్ చేసి ఇస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇతను ప్రిపేర్ చేసే బురుగు మసాలా చాలా ఫేమస్. 10 రూపీస్కి ఇతను ఇచ్చే క్వాంటిటీ కడుపు నిండిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ అయితే ఇతని దగ్గరకు వచ్చి చాలామంది తిని వెళ్తూ ఉంటారు. ఇది ఎగ్జాక్ట్గా రెంటచింతల బాలవికాస్ స్కూల్కి ఆపోజిట్గా, అలాగే ఆటో స్టాండ్కి నియర్గా ఉంటుందన్నమాట. నేను ఇందాక చెప్పిన స్వీట్ కూడా సేమ్ ఇదే ఏరియాలో దొరుకుతుంది. మీరు ప్రిపేర్ చేయించుకోవాలి అంటే ఈ పానీపూరి బండి పక్కగా కొంచెం వాకబుల్ డిస్టెన్సే. మార్వాడి స్వీట్ ప్రిపేర్ చేసేది అని అడిగితే ఎవరైనా చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఫ్రెష్గా అన్ని స్వీట్స్, హాట్ ఐటమ్స్ ఆర్డర్ చేసి ప్రిపేర్ చేయించుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళని వీడియో అడిగితే మార్వాడీస్ ఒప్పుకోలేదు. సో చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసుకొని ఎలా అయినా మీకు చెప్పాలని, ఈ ప్లేస్ని చూపించాలని అనుకున్నాను. నేను అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి పల్నాడు ఏరియా రెంటచింతల వైపు వెళ్తే మాత్రం ఈ 2 ప్లేసెస్ని అస్సలు మిస్ అవ్వద్దు. స్వీట్స్ ఫ్రెష్గా కావాలి అంటే మార్వాడి వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్ని ఐటమ్స్ కూడా. ఫేమస్ ఆ బెల్ల బుంది స్వీట్ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ మీకు చూపించే ఐటమ్ వచ్చేసి జిలేబీలు. ఇక్కడ గురజాల మెయిన్ రోడ్లోనే మీకు ఈ బొమ్మ కనపడుతుంది కదా, దానికి కొంచెం లోపలికి వెళ్తే జిలేబీ షాప్స్ చాలానే కనపడతాయి. అక్కడ నేను ఒక చోట ఆగి ఒక 1 కేజీ జిలేబీ తీసుకెళ్ళాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చూపిద్దామని. ఇవన్నీ మా ఊర్లో దొరికే నా ఫేవరెట్ ఫుడ్స్. మీ ఊర్లో మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి.